ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్న ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్, ప్రత్యేకమైనటువంటి సందేశం ఏమనగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన. అందులో ముఖ్యంగా మనకు రెండు విషయాలు కనపడతాయి. ఒకటి ఏంటంటే గుణం లేని ద్రాక్ష తీగలు మరియు విషంతో ఉడికినటువంటి కుండ. ఈ యొక్క టాపిక్ ఎక్కడ రాయబడింది అని అంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 39వ వచనం నుండి 41 వచనాలు చదువుకుందాం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. మనం బైబిల్ గ్రంథంలో ప్రవక్తలను గురించి ఆలోచన చేద్దాం. ఏలియా మరియు ఏలిషా అని పిలువబడేటువంటి ఇద్దరు ప్రవక్తల యొక్క జీవితంలో దేవుడు అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు జరిపించి ఉన్నాడు. ఈ యొక్క గ్రంథం గురించి మనం ఆలోచన చేస్తే ఈ గ్రంథం యూదుల సాంప్రదాయ ప్రకారం మొదటగా ఒకే గ్రంథంగా పిలువబడేది. ఆ తర్వాత తర్జుమాలు చేసేటప్పుడు రాజుల 1వ గ్రంథం మరియు రాజుల 2వ గ్రంథంగా పిలువబడింది. ఈ గ్రంథంలో మనకు ఏ సంఘటనలు కనబడతాయి అంటే రాజుల చరిత్ర మనకు కనపడుతుంది. మనము సౌలు రాజు కానీ, దావీదు రాజు కానీ, సొలొమోను రాజు కానీ వారి యొక్క జీవన విధానాలు తెలుసుకోవాలనుకుంటే మనము రాజుల గ్రంథాల గురించి చదివితే మనము ఖచ్చితంగా రాజుల చరిత్రను మనము తెలుసుకోవచ్చు. ఆ సంఘటనలన్నీ కూడా ఇందులో రాయబడ్డాయి. ఉత్తర రాజ్యం వైపు ఉన్నటువంటి రాజుల చరిత్ర, దక్షిణ రాజ్యం ఉన్నటువంటి రాజుల చరిత్ర, ఆ తదుపరి సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టడం, దేవాలయాన్ని నిర్మించడం, ఆ సంఘటనలన్నీ కూడా యెహోషాపాతు మొదలుకొని యెహోషువ మరియు ఇలాంటి రాజులు, నాయకులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి యొక్క జీవన సంఘటనలు మనకి ఈ గ్రంథంలో కనపడతాయి. మరియు ఆనాడు మోషే మరియు యెహోషువ వారి యొక్క జీవన విధానాలు కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనపడతాయి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏలీషా అన్నటువంటి ఒక ప్రవక్త. ఎవరి ప్రవక్త అని అంటే ఏలియా శిష్యుడు. ఈ ప్రవక్త జీవితంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిపించినాడు. ఉదాహరణకి ఏలీషా నీటి ఊట గురించి మనం ఒకవేళ బహుశా వినుండొచ్చు. చెడ్డ నీటిని మంచి నీటిగా మార్చినటువంటి గొప్ప ఘనత దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలీషాకు అనుగ్రహించినాడు. నీరు చేదుగా ఉందని అందులో నీటిలో ఉప్పు వేసి చేసినటువంటి గొప్ప కార్యం ఏదైతే ఉందో ఆ సంఘటన ఏలీషా ప్రవక్త ద్వారా దేవుడు జరిపించున్నాడు. మంచి నీటిగా మార్చినటువంటి ఘనత ఏలీషా ప్రవక్తకు దేవుడు అనుగ్రహించున్నాడు. అయితే చాలా సంఘటనలు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను మనం అధ్యయనం చేస్తే అందులో ఇది కూడా ఒకటి. ఏలీషా శిష్యులు అందరూ కూడా ఒకానొక దినం వారందరూ భోజనం చేయడానికి వారందరూ బయటికి వెళ్ళి కూరాకులు తెంచుకొని వాటిని తెచ్చి కూర కుండలో వేసి ఉడకబెట్టి తిందామని అందరూ కూర్చునే టయానికి అందులో ఒకడు చెప్పినటువంటి మాట, అతడు తన యొక్క ఆహారాన్ని తిందామని సిద్ధపరచుకొని తినే టైంకి అందులో విషం ఉందన్న విషయాన్ని తెలియజేస్తాడు. కానీ అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే శిష్యులలో ఒకడు కూరాకులు ఏరుకున్నట్టుకు బయటకు పోయి అందులో కొన్ని కూరాకులు దాని గుణమెరగక, దాని లక్షణం ఎరగక వెర్రి ద్రాక్ష తీగలు తీసుకొని కూర వండడం జరుగుతుంది. ఆ ద్రాక్ష తీగలు మంచివా చెడ్డవా అని అంటే అవి చెడ్డవి. దాని గుణమెరగక, దాని లక్షణం ఎరగక కూరాకుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు లోకంలో చాలా ఆకుకూరలు కనపడతాయి. అందులో మంచి ఉన్నాయి మరియు చెడు ఉన్నాయి.
ద్రాక్ష తీగలలో కూడా మంచి ద్రాక్ష తీగలు, మంచి ద్రాక్ష చెట్టు ఉన్నాయి, మరియు చెడ్డ ద్రాక్ష తీగలు, చెడ్డ ద్రాక్ష చెట్టు, చెడ్డ ద్రాక్ష ఫలములు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్ష తీగలు ఏంటివంటే గుణం లేని ద్రాక్ష తీగలు. ఈ రోజుల్లో అనేక మంది వారి యొక్క భౌతిక జీవితంలో, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వారి యొక్క గుణగణ లక్షణాలను మనం అధ్యయనం చేసినప్పుడు గుణం విషయంలో చాలామంది క్యారెక్టర్ను కోల్పోతున్నారు. మంచివారైనప్పటికీ కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులలో వారి యొక్క గుణాన్ని కోల్పోతున్నారు. వారికి ఉన్నటువంటి మంచితనాన్ని, వారికి ఉన్నటువంటి మంచి క్యారెక్టర్ను కోల్పోతున్నారు. కారణం ఏంటంటే పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు, గుణం అనేటువంటిది చాలా ముఖ్యం. ఏ వస్తువు అయినా కానీ, ఏ కూరాకులైనా కానీ, మనం తినే ఆహారం ఏదైనా కానీ అది మంచి గుణం ఉంటే, మంచి వస్తువు అయితే, వ్యక్తులలో మంచి హృదయాలు అయితే, మనుషులలో మంచి మనసు అయితే అవి ఉపయోగకరంగా ఉంటాయి. ఏవైతే చెడుగా ఉంటాయో అవి ఉపయోగం లేనిగా ఉంటాయి. మరియు వాటి వలన అనేక మందికి జరిగేటువంటి సంఘటనలు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. మంచి గుణం మరియు చెడ్డ గుణం. వెర్రి ద్రాక్ష తీగలు, వాటికి ఏం లేదంటే గుణం లేదు, మంచి గుణం లేదు, మంచి స్వభావం లేదు. ఈరోజు నువ్వు అలాంటి పరిస్థితులు ఉన్నావా? నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ గుణం మంచిదా చెడ్డదా? నీ గుణం మంచిదైతే నువ్వు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటావు. నీ గుణం మంచిదైతే నీ జీవితం కూడా మంచిగా ఉంటుంది. నీ గుణం ఎలాంటిది, నీ గుణగణ లక్షణాలు ఎలాంటివో ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, ద్రాక్ష తీగలు, గుణం లేని ద్రాక్ష తీగలు ఎప్పుడైతే అవి ఉడికేటువంటి కుండలోనికి వెళ్ళిపోయి ఉన్నాయో ఆ కుండంతా ఏమైందంటే విష పదార్థంగా మారింది. ఎలా మారిందో తెలుసా? విష పదార్థంగా మారింది. చదువుదామా? అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టు చూచి దాన్ని గుణమెరగాక దాన్ని తీగలు తెంపి ఒడి నిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక మారిరి. అతడు పిండి కొంత తెమ్మనను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. కుండలో ఏ జబ్బు కనిపింపకపోయింది. కారణం ఏంటో తెలుసా? ప్రవక్త అయినటువంటి ఏలిషా చేసినటువంటి ఒక ప్రక్రియ, ఒక క్రియ ఏంటంటే పిండిని కొంత తెమ్మని శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు పిండిని తీసుకొచ్చి ఏలిషాకి ఇస్తే ఏలిషా ఆ పిండిని కుండలో కలిపినాడు. కలిపితే ఆ కుండలో ఉన్నటువంటి విషమంతా కూడా ఏమైపోయింది తెలుసా? ఇంకా ఏ జబ్బు కూడా అందులో లేదు, మంచి పదార్థంగా మార్చబడింది. ఇక్కడ ఒక సత్యం మనం గ్రహించాలి. పిండి దేనికి సాదృశ్యం అని అంటే, పిండి దేనికి సూచనగా ఉంది అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. యేసు ప్రభువు పిండికి సూచనగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట, పులిసిన పిండి మీలో కొంతైనా ఉన్న మంచి పిండి అంతా కూడా చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది. పులిసిన పిండి, పులిసిన బోధ, అసత్య బోధ, అసత్యమైనటువంటి ప్రవచనాలు, అసత్యమైనటువంటి బోధనలు, అసత్యమైనటువంటి సువార్త, అసత్యమైనటువంటి ప్రతి విధమైనటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయో అవి నీ జీవితానికి ఎప్పటికైనా ప్రమాదమే. కానీ నీలో ఎలాంటి పిండి ఉండాలి తెలుసా? మంచి పిండి, చెడిపోని పిండి, నూతన బోధ, యేసుక్రీస్తు శిష్యులకు చెప్పినటువంటి సత్య బోధ నీలో ఉంటే అప్పుడు నీలో ఎంత విషయం ఉన్నా, నీలో ఎలాంటి పదార్థం ఉన్నా వాటిని తొలగించి మంచి పదార్థంగా నీ హృదయాన్ని, నీ దేహాన్ని దేవుడు మారుస్తాడు. విషం దేనికి సూచన అంటే పాపానికి సూచన. మానవుని యొక్క నాలుక కింద సర్ప విషం ఉందని రోమాపత్రిక 3వ అధ్యాయంలో లేఖనం సెలవిస్తుంది. ఎలాంటి విషము తెలుసా? సర్ప విషం, పాప సంబంధమైనటువంటి విషం. ఆ విషాన్ని తీసివేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడన్న సత్యం వాక్యం ద్వారా తెలియజేస్తున్న. విషం ఏదైతే ఉందో అది పాపానికి సూచన. తీగలు, గుణం లేని ద్రాక్ష తీగలు ఏదైతే ఉందో
అది మనిషి యొక్క స్వభావానికి సూచన. పిండి ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు దైవత్వానికి సూచన. కాబట్టి ఈరోజు నువ్వు గుణం లేని ద్రాక్ష తీగల వలె ఉన్నావేమో, నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, నీ గుణాన్ని మార్చుకో. ఈరోజు నీలో సర్ప విషం ఉందేమో, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. పాపం అనే విషయం ఉందేమో, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఆ పాపం అనే విషాన్ని దేవుడు తీసివేయడానికి పిండి వలె, గోధుమ పిండి వలె ఆయన నలగొట్టబడ్డాడు. పిడిగుద్దుల చేత గుద్దబడ్డాడు. ముళ్ళ కిరీటం చేత ఆయన అవమానించబడ్డాడు. తన రక్తాన్ని చిందించినాడు. నీలో నాలో ఉన్నటువంటి పాపమైన విషాన్ని తీసివేయటకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏదైతే ఉందో దాన్ని విశ్వసిస్తే నీలో ఉన్నటువంటి విషం తొలగించి, నీలో ఉన్నటువంటి చెడ్డ గుణాన్ని తొలగించి మంచి గుణాన్ని నీకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని సంగమా, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాన్ని గుణమెరగక దాన్ని తీగలు తెంపి ఒడి నిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినకమానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. కుండలో ఏ జబ్బు లేదు. యేసుక్రీస్తును నమ్మితే నీలో ఎలాంటి పాపం లేకుండా నిన్ను నీతిమంతుడుగా, నిన్ను పరిశుద్ధుడుగా, పరిపూర్ణుడుగా తీర్చిదిద్దుతాడని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. నీకోసం నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకం పాపంతో నిండింది. ఈ లోకం పాపం అనే విష సర్పం కింద ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విష సర్పం నుండి నువ్వు బయటికి రావాలా. దుష్ట శక్తుల నుండి నువ్వు బయటికి రావాలా. నువ్వు విడిపించబడాలా. నువ్వు శాపగ్రస్తమైనటువంటి జీవన విధానంలో ఉన్నావని దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. విడిపించడం కోసం వచ్చినాడు. పాపులనే పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదని వాక్యం ద్వారా తెలియజేసినట్టుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యేసుక్రీస్తును నమ్మండి, విశ్వసించండి. ఆయన నీకు నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడని ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.